కొత్త కారు కొన్నామన్న సంతోషం ఆ కుటుంబానికి కనీసం ఒక్కరోజు మిగలలేదు. అన్నతో ఉన్న వివాదాల కారణంగా వదినతో పాటు ఇద్దరు పిల్లల్ని గొంతు కోసి చంపేశాడు మోహన్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్. అప్పటిదాకా కొత్త కారులో షికారుకి వెళ్ళొచ్చిన చిన్నారులు తండ్రి బయటికి వెళ్ళొచ్చేసరికి రక్తపు మడుగులో పడి కనిపించారు. తమ్ముడి పగకు భార్య ఇద్దరు పిల్లలు బలవటంతో అతను గుండెలు అవసేలా రోధిస్తున్నారు. తిరుపతి నగరంలో కలకలం రేపిన ఈ ట్రిపుల్ మర్డర్లో విరుస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు ఇష్టం లేని పెళ్లి చేశారు, తన జీవితం నాశనం అయ్యేందుకు అన్నా వదిలే కారణమనే కోపంతో ముగ్గురిని చంపి చివరికి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు మోహన్. ఇది ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, నిజంగా తిరుపతిలో ఈ మధ్యకాలంలో క్రైమ్ రేట్ పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం ఇదైతే నిజంగా దారుణమని చెప్పాలి. ఏంటి ఘటనకు సంబంధించి మీ దగ్గర అప్డేట్స్? హరి, టెంపుల్ సిటీ కాస్త క్రైమ్ సిటీగా మారుతుందా అంటే ఆ యొక్క మాటలో నిజమనే చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. రాయల్ నగర్లో ఒక వృద్ధురాలి హత్య చేసిన సంఘటన మర్చిపోకముందే కన్న సొంత వదిన పిల్లలిద్దరిని కూడా హత్య చేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన నిన్న రాత్రి 7 గంటల సమయంలో జరిగింది. తిరుపతి నగరంలో పద్మావతి నగర్లో ఉన్నటువంటి ఒక వీధిలో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. కేవలం తనకు ఇష్టం లేని పెళ్లి చేశాడన్నటువంటి ఒకే ఒక కారణంగా అన్నపైన కక్ష పెంచుకున్నాడు. ఆ తర్వాత భార్యతో మనస్పర్ధలు రావడంతో విడాకులు కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే తనకు విడాకులు అయినప్పటికీ కేవలం తన అన్న తన సుఖం కోరుకుంటూ తన పిల్లలతోటి తన భార్యతో సుఖంగా ఉండడన్నటువంటి ఒకే ఒక్క కారణంగా ఉన్మాదిగా మారినటువంటి మోహన్ తన సొంత వదిన సునీత, ఆ పిల్లలు నీరజ, దేవిశ్రీలను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అదే ఇంట్లో తాను కూడా ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం ఈ యొక్క పెళ్లి ఇష్టం లేని పెళ్లి చేశాడన్నటువంటి ఒకే ఒక బలమైన కారణంగానే ఈ యొక్క ఘటన చోటు చేసుకున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి లోతైన విచారణ పోలీసులు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క డెడ్ బాడీలన్నింటినీ కూడా తిరుపతిలో ఉన్నటువంటి రుయా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రాథమికంగా కొంత సమాచారం మేరకు ఉన్మాదిగా మారినటువంటి మోహన్ ఈ యొక్క ఘటనకు ప్రధానంగా ఇష్టం లేని పెళ్లి చేశాడన్నటువంటి ఒకే కారణంతో తన సొంత అన్ననే కుటుంబాన్ని ఇలా బలి తీసుకున్నాడు అనేది ప్రాథమికంగా విచారణ తేలింది. మరికొంత లోతైన విచారణ తర్వాత అసలు ఆర్థికపరమైన లావాదేవీలు ఏవైనా ఉన్నాయా, ఇతర కారణాలు ఏదైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. హరి, ఓకే మూర్తి.